మీ మనవరాలని తెలిసిన తర్వాత నువ్వే నన్ను అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించి అందరికీ నాతో హారతి ఇప్పించావు కదా నానమ్మ. ఏంటి నువ్వు కూడా నానమ్మను ఎదిరించేదానివైపోయావా? వామ్మో వామ్మో, వీళ్ళ తెగింపు చూస్తుంటే రోజు రోజుకి మన ఇంట్లో అమ్మ పరిస్థితి బరి దారుణంగా తయారలా ఉంది. జాతకం గల మనవరాలు దొరికిందని మురిసిపోయారు మీరు. ఇప్పుడు మీ జాతకమే మారిపోయేలా ఉంది అత్తయ్య గారు. నేను పడ్డ కష్టాలు అవమానాలు చాలు. నా కూతురికి వాటిని వారసత్వంగా ఇవ్వలేను. నా కూతురికి అమ్మవారి ఆశీర్వాదం ఉంది. పూజ గదిలోకి వెళ్లే అర్హత ఉంది, హక్కు ఉంది. నా కూతురు మాముంది కాదు, అమ్మవారి ప్రసాదం తయారు చేయగల గొప్పది. మీరేం మాట్లాడరేంటండి? అవని శ్రీకర్లు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడగలను? తప్పున్నప్పుడు నిలదీయడంలోనూ అడ్డుపడ్డంలోనూ తప్పులేదు వేదా. లేనప్పుడు ఏమని అనగలను? నీ తీరు నాకు విచిత్రంగా ఉంది వేదా. ఈ విషయంలో నువ్వు నీ గౌరవాన్ని పెద్దరికాన్ని కాపాడుకోవడం మంచిది వేదా. అక్షయ, రామ్మా. నుంచో. దండం పెట్టుకోమ్మా. అత్తయ్య, మా కూతురిని స్కూల్లో జాయిన్ చేసి వస్తా. మీ ఆశీర్వాదం నా బిడ్డకి కావాలి. అక్షయ, ఆశీర్వాదం తీసుకో. అక్షయ, మీ నానమ్మ మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి. వెళ్దాం రా. రా.